నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ఈరోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలో ఉన్న ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందాయి. ఆ కార్యక్రమం కూడా పూర్తయింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీళ్ళిద్దరూ ఆహ్వానాలు అందాయి. అయోధ్యకి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందలేదా అని అంటే డెఫినెట్గా వస్తుంది ఆహ్వానం. ఆహ్వానం వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? లేకపోతే ఆ, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథి. ఆయన చేతుల మీదుగా నా కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ, జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదనేది అతిపెద్ద సందేహం. మనతో మాట్లాడేందుకు ఈ అంశం మీద కందుల రమేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు, వెల్కమ్ సార్. హలో బాబు. రమేష్ గారు, నేను ప్రత్యేకంగా ప్రశ్న అడగాల్సిన అవసరం లేదనుకుంటా ఈ విషయంలో. సో ఈ సందేహానికి ఏంటి జవాబు చెప్పుకోవచ్చు? మనం ఎందుకు వెళ్ళలేదనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి? అంటే అసలు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ వచ్చిందా అనేది కూడా నాకు అనుమానమే. ఎందుకంటే ఇన్విటేషన్ వచ్చినట్టుగా ఎక్కడ మరి పేపర్లో అయితే చదవలేదు నేను. రాలేదు, కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ఇట్లాంటి వాళ్ళందరికీ ఇన్విటేషన్ వచ్చినట్టుగా పేపర్లో వార్త వచ్చినాయి. మరి అట్లా రాలేదు కాబట్టి ఒకటి, ఆయనకి ఇన్విటేషన్ రాలేదు అని చెప్పి అనుకోవచ్చు. రెండు, ఒకవేళ ఇన్విటేషన్ ఇచ్చినా కూడా మిగతా వాళ్ళలాగా దాన్ని పబ్లిక్ చేయడానికి ఇష్టపడలేదేమో. ఎందుకంటే బహుశా ఆయన వెళ్ళకూడదు అని మనసులో అనుకొని ముందే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, మేము వచ్చి కలిసి ఇస్తామని. అప్పుడే బహుశా ఏమైనా చెప్పారా, నేను తాను ఎట్లాగూ వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి దాన్ని పబ్లిక్ చేయడం ఎందుకని, అదొక పాసిబిలిటీ ఉంది. బట్ మోస్ట్ లైక్లీ ఆయనకి ఇన్విటేషన్ రాలేదు అనుకుంటున్నానండి. అన్లెస్ ప్రతి సీఎంకి ఇన్విటేషన్ పంపిస్తే తప్ప. అంటే పంపించకుండానే ఉంటారా అని మనం అనుకోగలమా? ఎందుకంటే అందరూ సీఎంలు లేరు కదా అక్కడ. ఇప్పుడు అయోధ్యలో అందరూ సీఎంలు లేరు కదా. అవును, కరెక్ట్. కాబట్టి మనకు తెలియదు ఆ విషయం. అంటే కాంగ్రెస్ అంటే క్లియర్ గా స్టాండ్ తీసుకుంది. కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంలు ఎవరు వెళ్ళకూడదని కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంది. అంటే కాదు, వాళ్ళందరికీ ఇన్విటేషన్ వచ్చినట్టుగా అన్ని పేపర్ల వార్తలు వచ్చినాయి కదా. వాళ్ళందరికీ ఇన్విటేషన్ వచ్చినట్టుగా ప్రతి వాళ్ళకి ఎవరెవరికి ఇన్విటేషన్ వచ్చిందో అన్ని వార్తలు కూడా వచ్చినాయి కదా. సో ఇక్కడ అదేమిటి పరిస్థితి తెలియదు. రెండు, అంటే ఈయన క్రిస్టియన్ బై ఫెయిత్ కాబట్టి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇచ్చి కూడా ఉండకపోవచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది కదా. ఆయన ఆయన వేరే మరి ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కదా ఆయన. సో ఆ నేపథ్యంలో ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు ఇది అటెండ్ కావడం అనేటువంటి ఆలోచనతో కూడా ఉండొచ్చు. ఇక ఈ ఇన్విటేషన్ తీసుకోవడానికి కానీ, ఒకవేళ వచ్చినా కూడా వెళ్లకుండా ఉండటానికి కానీ ఒక రీజన్ ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఇన్విటేషన్ వచ్చినా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆయన ఈ అయోధ్య కార్యక్రమానికి, రామ మందిర కార్యక్రమానికి వెళితే ఆయనకున్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, ఆయనకున్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో, అందులో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఆ కాన్స్టిట్యుయెన్సీలో కొంతమంది ఆయనకి పెద్ద ఎత్తున మరి క్రిస్టియన్ ఓటర్స్ ఓట్ బ్యాంకు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. దాంతోపాటు ముస్లిమ్స్ కూడా ఆయనకి బాగానే ఓటు వేశారు. అందరూ అనుకున్నంత ఎక్కువ కాదు కానీ 2018లో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ ఓట్లు వేశారు. అంతవరకు మాత్రం చెప్పగలను ముస్లిమ్స్ అప్పటి లెక్కలను బట్టి. అదేవిధంగా క్రిస్టియన్స్ చాలా ఎక్కువ మంది వేశారు. అంటే క్రిస్టియన్స్ అనేది విడిగా లెక్కలు ఉండవు కాబట్టి మన దగ్గర ఎస్సీస్, ఎస్టీస్ అని ఉంటాయి. అందులో మరి ఎస్టీస్ ఫుల్ వేశారు. ఎస్సీస్ కూడా అందరికి తెలుసు మెజారిటీ వైఎస్ఆర్సీపీకి వేశారు. కాబట్టి ఆయనకి అది ఒక ష్యూర్ షాట్ ఓటు బ్యాంక్, అందులో డౌట్ లేదు. దానికి తోడు ఇప్పుడు ఇంకొక ఇబ్బంది కూడా వచ్చింది ఆయనకి. ఇప్పుడు షర్మిల బయటకు రావడం, బ్రదర్ అనిల్ ఎవరైతే మరి క్రిస్టియన్ మిషనరీ యాక్టివిస్ట్ ఉన్నాడో ఆయన పెద్ద ఎత్తున రేపు ప్రచారం చేస్తాడు కదా. ఈ క్రిస్టియన్ ఈ మీటింగ్స్ ఏవైతే జరుగుతాయో వాటిల్లో
లాస్ట్ టైం కూడా కొంత ఎవరికి ఓటేయాలి, ఓటు వేయకూడదు అనే అంశాలు కొంత చెప్పారు అన్ని చోట్ల. సో, ఆ రకంగా ఈసారి కూడా ఆయన కొంత ప్రయత్నం చేస్తాడు కాబట్టి, దానివల్ల యాజ్ ఇట్ ఈస్‌గా కొంత సారీ కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో, బలమైన ఓటు బ్యాంకు, అందులో కొంత చీలికొచ్చేటువంటి అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ నిన్న 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 షర్మిల ప్రధానంగా ఆ అంశాన్ని టార్గెట్ చేసింది కదా, క్రిస్టియన్ అయ్యుండి కూడా మణిపూర్ ఘటన మీద స్పందించలేదు అని చాలా ఆ విషయాన్ని నొక్కారు కదా. ఇప్పుడు ఒకవేళ వెళితే మళ్ళీ ఈ విషయాన్ని కూడా నొక్కడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదనుకోవాలా? అంటే అట్లా కాదు గానీ, ఆవిడేమి అనే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాని గురించి ఏమనరు కదా! యాస్ ఎ పార్టీ వాళ్ళ స్టాండ్ ఎవరు వెళ్ళొద్దు ఇట్లా ఏమి చెప్పట్లేదు కదా వాళ్ళు. దాన్ని పొలిటికల్‌గా చేశారు. అందువల్ల మేము వెళ్ళడం లేదన్నారు కాంగ్రెస్ వాళ్ళ స్టాండ్ అది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కూడా ఇబ్బంది. హిందూ ఓట్స్. అందువల్ల వాళ్ళేంటంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నారు. దీన్ని పొలిటిసైజ్ చేశారు. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని. అందువల్ల మేము వెళ్ళటం లేదు అని మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. సో, షర్మిల కూడా దానికి లోబడే మాట్లాడుతుందనుకోండి. కాకపోతే ఏంటంటే షర్మిల గురించి కంటే కూడా ఇప్పుడు అక్కడ వాస్తవ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని అంటే అక్కడ మరి క్రిస్టియన్ ఫాలోవర్స్, ముస్లిం ఫాలోవర్స్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా! ఈ మొత్తం వ్యవహారంలో. ఇంత పెద్ద ఎత్తున ఈ రామ మందిర కార్యక్రమాన్ని అవసరమైన దానికంటే ఎక్కువ హైప్ ఇచ్చి చేస్తున్నారు అనేది ఒక కొంత బాధ ఉంటుంది ముస్లిం సమాజం. అది వాస్తవానికి టెక్నికల్గా సుప్రీంకోర్టు తీర్పు అయినప్పటికీ కూడా మానసికంగా వాళ్ళలో కొంత ఆ ఇది ఉంది కదా మైనారిటీస్లో. సో, ఆ కారణం చేత మరి న్యాచురల్‌గా ఏంటంటే వీళ్ళందరినీ మనం నొప్పించాలా? ఎందుకు వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు గదా! అనేటువంటి భావన. మీరు గతంలో కూడానండి గుర్తుంచుకుంటే 2014లోను, 19లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం స్పష్టం చేశాడు. నేను ఏ పార్టీతోనైనా చేతులు కలుపుతాను కానీ బీజేపీతో మాత్రం కలపనని చెప్పాడు. మళ్ళీ బీజేపీతో చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. కానీ అఫీషియల్‌గా మాత్రం చేతులు కలపడు. ఎందుకు? ఈ ప్రాబ్లమ్ ఉంది. నా ఓటు బ్యాంకే అది. నేను ఆ ఓటు బ్యాంక్ కోల్పోవడానికి రెడీగా లేనని బీజేపీ వాళ్ళకి కూడా చెప్పాడాయన. మొన్న ఇటీవల కూడా అన్నాడు, ఏదో సందర్భంలో ఒక సభలో కూడా అన్నాడు, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదని అన్నాడు. సో, ఆ నేపథ్యంలో ఏంటంటే ఆయనకి వెళ్ళకపోవడం అనేది చాలా మేలు వెళ్ళడం కంటే పొలిటికల్‌గా. అందువల్ల కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉన్నాడాయన. అందులో సందేహం లేదు. అట్లానే ఆయన ఏదో బీజేపీకి వ్యతిరేకంగానో లేకపోతే మోడీని లెక్క చేయకపోవడం ఇట్లాంటివేమీ లేవండి. సో మోడీ అట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తాడు. ఇన్‌ఫాక్ట్ త్రూ విజయసాయిరెడ్డి బీజేపీ వాళ్ళకి మెసేజ్ కూడా పంపించుంటాడని నేను అనుకుంటున్నాను. ఏంటి ఇక్కడ ఈ ఇబ్బందులున్నాయి. అనవసరంగా మా పార్టీకి చాలా దెబ్బ మేమొస్తే, కానీ మేము పూర్తిగా దీనికి అంతర్గతంగా అయితే పూర్తి సమర్థన అని చెప్పి విజయసాయిరెడ్డి గారు భార్యతో ట్వీట్లు చేశాడు దీని మీద ఇవాళ నిన్న. చూసారో లేదో? కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పండి ఏమంటారు? ఇది అద్భుతం. ఇది మామూలు కార్యక్రమం కాదని చెప్పి చాలా ట్వీట్లు చేస్తున్నాడు ఆయన. సో, ఆ మేరకు ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ నుంచి మా వరకు మాకు ఏమి ఇబ్బంది లేదు. చాలా బ్రహ్మాండం ఇది. కానీ మేము మాత్రం అఫీషియల్‌గా రాలేము. అనే మాట విజయసాయిరెడ్డి గారు బహుశా బీజేపీ నాయకత్వానికి చెప్పుంటాడండి. సందేహం లేదు అందులో. సో, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలండి. ఆ ఫైన్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉంది గదా! అది మెయింటైన్ చేస్తున్నాడు అప్పటికి ఇప్పటికి. మీరు 2014 నుంచి కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తర్వాత 2 ఎలక్షన్‌లో కూడా ఆ బీజేపీతో అతను కలిసే ఉంటాడు. కానీ బీజేపీ తోటి అధికారికంగా పొత్తు ఉండదు. అధికారికంగా చేతులు కలిపినట్టు ఉండదు. ఆ ఫైన్ యాక్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ చేయడంలో టీడీపీ ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయింది. ఓకే. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదే టైంలో ఈ కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అవ్వడం, నరేంద్ర మోడీ అటెండ్ అవ్వడం, దీని మీద సోషల్ మీడియాలో కొన్ని చర్చల్లో ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి పొత్తు కోసం వెళ్తున్నారు, లేకపోతే పొత్తు వ్యవహారాలు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందేమో, కనీసం అక్కడ కలిసే అవకాశం కూడా ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి నరేంద్ర మోడీని వీళ్ళు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఆ రామమందిర ప్రతిష్ట కార్యక్రమం వేరు, రాజకీయాలు వేరు. అవి మాట్లాడుకోవాలి అనుకుంటే చక్కగా తర్వాత ఢిల్లీలో మాట్లాడుకుంటారు, అయోధ్యలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇదేమన్నా సైన్, ఒక సంకేతం లాగేమన్నా అవుతుందా వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం? కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే బీజేపీ వైపు ఫేవరబుల్ గా ఉన్నారు అని చెప్పటానికి
బీజేపీతో నాకేమి తగాదా లేదు అని చెప్పడానికి చాలా కాలంగా ఆయన మెసేజ్ ఇస్తున్నాడు. అందులో ఇది భాగం అంతే. ఇది ప్రత్యేకంగా చేసింది కాదు. ఇది ప్రత్యేకం కాదు. ఇట్లాంటివి ఇంతకు ముందు కూడా చాలా చేశారు కదా! ఇదొక్కటే కాదు కదా! రైట్ సో, అది కంటిన్యూయేషన్ దానికంతే. రైట్ సార్. థాంక్ యూ.